everyone, welcome back to our channel. ఈ రోజు మెహందీ క్లాస్ 3. సో అయితే ఫస్ట్ ఇలా స్క్వేర్ కింద పెట్టుకొని దాంట్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. మన ప్రీవియస్ వీడియోస్ చూసుంటే దాంట్లో లైన్స్ డ్రాయింగ్ ఇవన్నీ చెప్పాను. సో ఆ బేసిక్స్ చూడండి, క్లియర్గా తెలుస్తుంది. సో అయితే ఇక్కడ స్క్వేర్ గ్రిడ్ చేసిన తర్వాత ఒక్కొక్క స్క్వేర్ని అవుటర్ కార్నర్లో కొంచెం మెహందీ టిక్గా పెట్టుకొని తర్వాత మీరు మధ్యలో మాత్రం జస్ట్ 4 లైన్స్ డ్రా చేస్తే ఆటోమేటిక్గా ఫ్లవర్ క్రియేషన్ అనేది అయిపోతుంది. సో ఇది వచ్చేసి స్క్వేర్ గ్రిడ్ మెహందీ డిజైన్స్ అంటాము. దీంట్లో ఇలానే చాలా టైప్స్ ఉంటాయన్నమాట. సో మన నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతాను. దూలో ఈ మెహందీ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నార్మల్గా లైన్స్ డ్రా చేసుకుంటాం కదా, లైన్కి మీకు ఎప్పుడైతే లాంగ్ డిస్టెన్స్ వస్తుందో అంత నీట్గా లుక్ అనిపించదు. కావాలంటే మీరు చూడొచ్చు. తర్వాత మీకు ఈజీ రొటేషన్ ఏంటి అంటే ఒక సైడ్ మీకు హ్యాండ్ తిరగలేదు అనుకుంటే సో క్లయింట్ నన్ను తిప్పుకోవచ్చు, లేదు అంటే మనమే అడ్జస్ట్ చేసుకొని అటువైపు కూర్చోవాలి. అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి తప్ప మనకి కరెక్ట్గా లేదని చెప్పి ఎలా చేస్తే ఇలా మీకు లైన్స్ అనేది డ్రా సరిగ్గా అవ్వదు. అండ్ నార్మల్లీ అయితే మీకు డిజైన్ వస్తుంది, బట్ దాంట్లో ఉన్న పర్ఫెక్షన్ అయితే రాదు. సో ఈ లైన్స్ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇలా మీరు ఇంపర్ఫెక్ట్గా వేస్తే బాగోదు అని చెప్పి. సో కింద లైన్స్ చూసారు కదా, స్క్వేర్ గ్రిడ్లో నేను చేశాను. సో బాక్సెస్ టైప్లో రావాలి. అండ్ దెన్ అప్పుడు మీరు ఫిల్లింగ్ చేసుకుంటే ఇలా మంచి లుక్ అయితే వస్తుంది. సో మీరు రెండు కంపేర్ చేసుకుంటే ఏది బాగుందో మీకే తెలుస్తుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.